చాలా ధిక్కార స్వరాలను విన్నాం. పదవి రాకపోతే వాడు ధిక్కారం చేసి ధిక్కార స్వరం అని చెప్పిండు, భూములు లేకపోతే వాడు ధిక్కార స్వరం చెప్పిండు, లేకపోతే తన ఇంట్లో 5గురికో 6గురికో ఎమ్మెల్యే టికెట్ కావాలని మంత్రి పదవులు కావాలని చెప్పి అది లేకపోతే ధిక్కార స్వరం చేసి చాలా ధిక్కార స్వరాలు ఉన్నాయి. కానీ తెలంగాణ కోసమే తెలంగాణ నిజాయితీ ధిక్కార స్వరం ఎవరున్నారంటే అది ముత్యాల సత్యనారాయణ గారు. నేను ఒక జర్నలిస్ట్గా ముత్యాల సత్యనారాయణ గురించి మొదటి నుంచి నాకు పెద్దగా తెలియదు, కానీ బుద్ధితో స్నేహం ఏర్పడిన తర్వాత రెగ్యులర్గా వారి ఇంటికి పోయేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆ సందర్భంలోనే 2012లో మేము కూడా కొన్ని సందర్భాలలో ఇందాక అమర్ గారు చెప్పిపోయిన చాలా విషయాలు వాళ్ళని ధిక్కరించి తెలంగాణ కోసం ఒక జర్నలిస్ట్ యూనియన్ అవసరం అని చెప్పి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత యూనియన్కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి, తెలంగాణపై అనేక విషయాలు తెలుసుకోవడానికి ముత్యాల సత్యనారాయణ గారి దగ్గరికి పోతూ వస్తూ ఉండేవాడిని. అదే సందర్భంలో మా మొదటి వార్షిక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు పాపం అప్పటి వారికి నడవడం కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది, బాగా మాట్లాడడం కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. కానీ మీరు తెలంగాణలో మొదటి జర్నలిస్ట్ అని చెప్పిన, తెలంగాణ కోసం రాసిన మొదటి జర్నలిస్టు మీరు కాబట్టి మీరు మాకు కొంత సూచనలు ఇవ్వాలా, మీరు మా సమావేశానికి వస్తే మాకు కొండంత అండా బలం అని చెప్తే చాలా ఇబ్బందులలో ఉండి కూడా నడవలేకుండా ఆ రోజు మా సమావేశానికి రావడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక తెలంగాణ మొట్టమొదటి జర్నలిస్ట్ అంటే తెలంగాణ కోసమే మాట్లాడి తెలంగాణ కోసమే రాసినటువంటి ఒక వ్యక్తిగా మేము ఆ రోజు ఆయన్ని ఆ సభలో సన్మానించుకున్నాం. దాని తర్వాత చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు ముత్యాల సత్యనారాయణ గురించి చాలా మంది చెప్పిన మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన ఆశయం ఏందనేది నేను చెప్తా. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అసలు తెలంగాణ ఏంటిది, ఎట్లా ఉండాలని చెప్పి మాట్లాడినప్పుడు కొందరు భౌగోళిక తెలంగాణ అంటున్నారు, కొందరు సామాజిక తెలంగాణ అంటున్నారు, ఇంకొక రాజకీయ తెలంగాణ, ఇట్లా రకరకాల మాటలు చెప్తున్నప్పుడు ముత్యాల సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాట మనకు సంపూర్ణ తెలంగాణ కావాలి, సంపూర్ణ తెలంగాణ సాధిస్తేనే అసలైనటువంటి తెలంగాణ సాధించినట్టు అని చెప్పడం జరిగింది. మరి నిజంగా అప్పటికే తెలంగాణ వస్తుంది, భౌగోళిక తెలంగాణలు ఏర్పడాలి అని అనుకున్నారు. ఈ తెలంగాణకు 10 జిల్లాలున్నాయి, 10 జిల్లాలలో మనకి ఇన్ని గ్రామాలున్నాయి, ఈ గ్రామాలన్నీ తెలంగాణ రావాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి భౌగోళిక తెలంగాణ సందర్భంలో సంపూర్ణ తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పిండు. అందుకే నేను ఆయనను సంపూర్ణ తెలంగాణ స్వాప్నికుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఇప్పుడు నిజంగానే భౌగోళిక తెలంగాణ అని అనుకుందాం. భౌగోళిక తెలంగాణలో సంపూర్ణ తెలంగాణ వచ్చిందా మనకు? భద్రాచలం దగ్గర కొన్ని గ్రామాలని ఆంధ్రాకి అప్పచెప్పి సగం తెలంగాణ తలకాయ తీసేసినటువంటి తెలంగాణను మనం తీసుకున్నాం అంటే భౌగోళిక తెలంగాణ కూడా మనకు రాలే. పోనీ రాజకీయపరమైనటువంటి తెలంగాణ ఏమైనా వచ్చిందా? ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఆధిపత్యం అంతా తెలంగాణ వాళ్ళది ఉన్నదా అంటే కనబడేటువంటి ముఖాలు తెలంగాణ కానీ నడిపించేదంతా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాదు నగర నడిబొడ్డున వాళ్ళ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు ఎవరు? ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి. హైదరాబాద్లో ఉన్న 4 శాసనసభలకు ఎన్నికైన సందర్భంలో 4 శాసనసభ్యులు ఎవరు? ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే అర్థమైంది సంపూర్ణ రాజకీయ తెలంగాణ కూడా మనకు రాలే. మనకు తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఇంకా ఏలుతున్నది, రాజ్యం ఏలుతున్నది, మనల్ని మోసం చేస్తున్నది అక్కడ నడిపిస్తున్నటువంటి మెదడు ఉన్నటువంటి, అంటే వాళ్ళ మెదడుతోనే ఇక్కడ పాలకులు నడుస్తున్నారని మనకు తెలుసు. నిన్న మన ముఖ్యమంత్రి గారు ఒక దగ్గరికి పోయారు. సరే ఇవి రాజకీయ విమర్శలు కాదు, నేను ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నా. ఒక జెండా పచ్చ జెండా కనబడ్డది, కనబడంగానే తెలుగుదేశం గుర్తొచ్చింది. అరే ఇదేంది, కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తున్నది? పాత కాంగ్రెస్ వాళ్ళకు పచ్చ కాంగ్రెస్ వాళ్ళకు మధ్యన గొడవ నడుస్తున్నది అనేది మనకు అర్థమైంది. తెలంగాణలో ఏం కావాలి? తెలంగాణలో ఆ వాసనే వద్దనుకున్నాం కదా, వాళ్ళకు వ్యతిరేకంగా కదా మనం కొట్లాడినాము. 100 మంది 1000 మంది విద్యార్థుల బలిదానం ఎవరి కోసం జరిగిందంటే ఈ తెలంగాణను దోసుకున్నటువంటి ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగానే కదా మనం కొట్లాడినాం. మరి ఇక్కడ వాళ్ళను పొగుడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అంటే ఈ తెలంగాణలో ఇంకా రాజకీయ స్వాతంత్రం రాలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. ఇంకోటి మన ఆలోచనల్ని మన మెదళ్ళని తొలుస్తున్నటువంటి అంశం ఇంకొకటి కూడా ఉన్నది. జై తెలంగాణ పేరుతోటి ముత్యాల సత్యనారాయణ గారు ఆ రోజు పత్రిక పెట్టినరు.
పూర్తిగా తెలంగాణ అస్తిత్వంతోనే ఆ పత్రికను నడపాలి అని చెప్పి ఆయన భావించరు. తర్వాత అనేక కారణాల వల్ల అది కొంత వెనుకబడిపోవచ్చు, దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి, కానీ చిత్తశుద్ధి లోపం అయితే కాదు. కానీ ఇవాళ పత్రికలు చూస్తే నిన్న మనం చూసిన ఒక పంచాయతీ, ఒకడు ఒక మంత్రికి అనుకూలంగా రాస్తే ఇంకో మంత్రికి వ్యతిరేకంగా వార్తలు రాసి తెలంగాణలో ఒక గందరగోళం లేపినటువంటి పరిస్థితిని మనం చూసినాం నిన్న మొన్ననే. అంటే తెలంగాణలో పత్రికాపరమైనటువంటి ఆలోచనాపరమైనటువంటి పూర్తి స్వతంత్రం కూడా తెలంగాణ సంపూర్ణ తెలంగాణ కూడా తెలంగాణలో రాలేదు. ఇప్పటికి కూడా ఆ రోజు ఓ రోరి తెలుగోడా తగదింకా అడ్డుగోడా అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మీడియా ఛానళ్ళు పత్రికలే ఇవాళ కూడా తెలంగాణలో రాజ్యం ఏలుతున్నాయా లేదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇంకో మాట, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు, ఏం బాగుపడ్డదంటే నేను మీడియాలో ఉన్నా కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బాగుపడ్డది ఎవరంటే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఆంధ్ర మీడియా, ఆంధ్ర టీవీ, ఆంధ్ర తెలుగు పత్రికలు మాత్రమే మొట్టమొదటి లబ్ధిదారులు లాభపడ్డది వాళ్ళే అనేటువంటి సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. దసరా పండుగ వస్తుంది, లేకపోతే ఇంకేదో ప్రభుత్వం ఒక యాడ్ ఇవ్వాల్సి వస్తుంది. గతంలో అయితే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక పత్రికకు ఒకటే యాడ్ వచ్చేది, 1 కోటి రూపాయలే వచ్చేది. కానీ తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ వాడు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు, తెలంగాణ వాడు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఈ ఆంధ్ర పత్రికలకు మన గొంతు నొక్కే పత్రికలకు తెలంగాణ వచ్చినాక డబల్ ధమాకా దొరికింది, వాళ్ళకు లాభం జరిగింది తప్ప తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ జర్నలిస్టులకు లాభం జరగలే. మరొక మాట చెప్తా ఉన్నా, మనకు భౌగోళికంగా పూర్తి తెలంగాణ రాలే, రాజకీయంగా పూర్తి తెలంగాణ రాలే, తర్వాత ఆధిపత్య పోరాటంలో కూడా ఇలా అస్తిత్వం మనది లేదు. మనల్ని ఎక్కడో ఒకడు రిమోట్ కంట్రోల్తో ఈ రాజకీయ నాయకత్వాన్ని, రాజకీయ పార్టీలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇవన్నీ గమనించండి. కాబట్టి తెలంగాణ రాకముందే తెలంగాణకు ఏం కావాలో ముత్యాల సత్యనారాయణ గారు నా ఇంటర్వ్యూలో నాకు చెప్పినటువంటి మాట సంపూర్ణ తెలంగాణ. సంపూర్ణ తెలంగాణ అంటే భౌగోళికంగా మన తెలంగాణనే ఉండాలి, ఆలోచన పరంగా మన తెలంగాణనే ఉండాలి, రాజకీయ ఆధిపత్య పరంగా మన తెలంగాణనే ఉండాలి. పూర్తి తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇలా లేదు. కాంట్రాక్టర్లలో చూస్తే తెలంగాణ కాంట్రాక్టర్లు లేరు, పూర్తిగా ఆంధ్ర కాంట్రాక్టర్లు. హైదరాబాద్లో కాదు, గ్రామ పంచాయతీలలో మోరీలు కట్టేటోడు కూడా, సిమెంట్ రోడ్లు వేసేటోడు కూడా ఇలా ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు. మిషన్ భగీరథ పేరుతోటి ఆంధ్ర కాంట్రాక్టర్లు 5 లక్షల కాంట్రాక్టర్ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చినటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ మిషన్ భగీరథ పేరుతోటో లేకపోతే ఇంకొక పేరుతోటో గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఉంటే ఆ ఆంధ్ర కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్గా పనిచేసి ఇలా నష్టపోయి నిధులు విడుదల కాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మన తెలంగాణలో ఉన్నదా లేదా? మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం సాధించినాం? తెలంగాణ వచ్చినాక మనం ఏం గొప్పగా మనం ఏం అనుభవించినాం అంటే అధికారం వాడి నుంచి వీనికి వచ్చింది తప్ప తెలంగాణలో ఇంకో మార్పు జరగలేదన్నది మనకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. దీన్ని ముత్యాల సత్యనారాయణ గారు ముందే గ్రహించిండ్రు. అధికార మార్పిడి జరుగుతుంది తప్ప పేద ప్రజానీకానికి, సామాన్య ప్రజానీకానికి తెలంగాణ పూర్తిగా సంపూర్ణ తెలంగాణ రానప్పుడు ఏం సాధ్యం కాదని చెప్పి ఆయన అనేక సందర్భాలలో చెప్పినటువంటి మాట నాకు ఇంకా గుర్తుంది. మరి సంపూర్ణ తెలంగాణ కావాలంటే ఏం కావాలి? సంపూర్ణ తెలంగాణ కోసం ఏం చేయాలి? మళ్ళా ఇంకొక 60 సంవత్సరాలు మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా మైండ్ గేమ్ జరుగుతూ ఉన్నది. సోషల్ మీడియా తర్వాత అనేక రకాలైనటువంటి మీడియా ఈరోజు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నది. మనల్ని కాదని మన మీద విషం చిమ్మేటువంటి పెద్ద పత్రికలు, పెద్ద ఛానళ్ళు అవసరం లేదు. మన కోసం మాట్లాడుతున్నటువంటి, మన కోసం నిలబడ్డటువంటి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, సంపూర్ణ తెలంగాణ సాధన కోసం తెలంగాణలో తెలంగాణ రాజకీయ నాయకులే ఉండాలి, తెలంగాణ రాజ్యమే ఉండాలి, తెలంగాణ రాజకీయమే నడవాలని చెప్పేటువంటి సోషల్ మీడియా ద్వారా మనం యువతలోకి, ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఈరోజు చాలా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఇలా చాలామంది ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో 610 జీవో గురించి మనం మాట్లాడుకున్నాం. 610 జీవోలు ఏం చెప్పారు? 610 జీవోలో చెప్పింది ఏంటంటే అన్యాయంగా 610 నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు కుటుంబాలతో సహా కూడా తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, ఆ ఖాళీలు అయ్యేటువంటి ఉద్యోగాలని తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు చెప్పినామా లేదా? మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది?
తెలంగాణ విడిపోయింది, ఇక్కడ ఉన్నాడు ఇక్కడనే ఉన్నాడు, అక్కడ పోయినాడు అక్కడ పోయిండు, ఆ ఉద్యోగాలలో వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నోనికి అన్ని రకాల సర్టిఫికేట్లు వచ్చినాయి, ఆ రోజు అక్రమంగా వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళే ఎలా మన ఉద్యోగాలను ఈ రోజుకు తన్నుకపోతున్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తున్నారా లేదా యువకులారా? ఆలోచన చేయండి. మరి ఏం జరిగింది? రైతాంగానికి ఇబ్బంది కలుగుతూ ఉంది, ఉద్యోగాలు మనోళ్ళకి వస్తలేవు, కాంట్రాక్టర్లు మనోళ్ళకి వస్తలేవు, కనీసం రాజకీయంగా మనోళ్ళన్నా నిలబడుతున్నారంటే ఆ రాజకీయాలు కూడా మన చేతుల్లో లేకుండా పోతున్నాయి. ఎవడో ఎక్కడో రిమోట్ కంట్రోల్తో రాజకీయాలను నడిపిస్తూ తెలంగాణను శాసిస్తున్నటువంటి పరిస్థితి అలా మనకు కనబడతా ఉన్నది. ధిక్కార స్వరాలు అక్కడక్కడ వినబడతా ఉన్నాయి. సీట్ రాలేదనో, తన భూముల పరిష్కారం కాలేదనో, తనకు అన్యాయం జరిగిందనో చెప్పి ఒక ధిక్కార స్వరాలు వినబడుతుండొచ్చు, కానీ తెలంగాణ కోసమే, తెలంగాణ అస్తిత్వం కోసమే వినబడేటువంటి ఒకే ఒక ధిక్కార స్వరం, అది ముత్యాల సత్యనారాయణ గారు. అందుకనే ఈ పేరు అదే ధిక్కార స్వరం అనేటువంటి పేరు ఆయన కరెక్ట్గా సూట్ అయింది. ఇది చాలా అంటే ధిక్కార స్వరంగానే ముత్యాల సత్యనారాయణ గారు అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చనిపోయిన దాకా అదే మాట మీద నిలబడేటువంటి పరిస్థితి. నిన్ననే ఈ భూముల సమస్యల మీద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అసలు ధరణి వచ్చిన తర్వాత, భూభారతి వచ్చిన తర్వాత భూములు ఎవరైనా రైతుల దగ్గర ఉన్నాయా? లేవు. మన భూములు మన చేతులలో లేవు. మన భూములు మొత్తం కోల్పోయినాం. మన భూములు ఏడిపోయినా మళ్ళా ఆంధ్రలో పెత్తందారి చేతుల్లోకి మన భూములు కూడా, పొలాలు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళొక్కసారి స్వతంత్ర సంపూర్ణ తెలంగాణ కోసం, సంపూర్ణ తెలంగాణ సాధన కోసం ఒక పోరాటానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ముత్యాల సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకొని ఆ పోరాటంలో ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పృథ్వీరాజ్ అన్నకి, వేదికకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.